హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మనం మెథడాలజీలో ఎక్కువగా బిట్స్ ఇస్తున్నటువంటి చాప్టర్ బోధనా పద్ధతుల్లో కంటిన్యూషన్లో భాగంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతిని చాలా లాజిక్గా టెక్నిక్స్ని యూజ్ చేసి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. దానికంటే ముందు ఫ్రెండ్స్, ఇప్పుడే నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు కొంతమంది మన డిఎస్సి ఆస్పిరెంట్స్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కొన్ని విషయాలను చదువుతున్నాం కానీ గుర్తుండట్లేదు సార్, కష్టంగా ఉన్న వాటిని మరి ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలని కనీసం ఒక 3-4 ఫ్రెండ్స్ మన డిఎస్సి ఆస్పిరెంట్స్ ఫ్రెండ్స్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, వాళ్ళకి మెసేజ్ చేయడం, దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని మీ అందరి మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మీకు ఆ విషయాన్ని ఒక 1 minute చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, 2008 డిఎస్సిలో మేము గ్రూప్ డిస్కషన్తో మా ప్రయాణం అనేది సాగిందనేది ఫ్రెండ్స్ మీకు ప్రతి వీడియోలో మీకు చెప్తానే ఉన్నా ఫ్రెండ్స్. మేము 5 కలిసి రూమ్లో ప్రిపేర్ అయ్యాము. అవనగడ్డ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ 1.5 year అక్కడే ఉంటూ రూమ్లో ఉండి 5 ప్రిపేర్ అయ్యాము ఫ్రెండ్స్. 5 జాబ్ సాధించాము. 5 మంచిగా సెట్ అయ్యామంటే మా 5 యొక్క కృషి ఫ్రెండ్స్. అదేవిధంగా మరి మేము చదివినటువంటి విధానం, అదేవిధంగా మేము రెగ్యులర్గా ఎగ్జామ్స్ రాయటం, మరి మాకున్నటువంటి కసి, ఆ పట్టుదలతో మరి మాకు ఆ జాబ్ వచ్చిందంటే ఫ్రెండ్స్, మాకు ఎన్నో రకాలైనటువంటి వాటిని మేము ఫేస్ చేసాం కాబట్టి వాటిల్లో ఎన్నో విషయాలు మీకు ప్రతి వీడియోలో షేర్ చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్. వాటన్నింటిని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే అవన్నీ మాకు చాలా ఉపయోగపడ్డాయి కాబట్టి. సో ఈరోజు డిఎస్సి ఆస్పిరెంట్స్ నాకు వాట్సాప్లో పెట్టిన దానికి చెప్పిన సమాధానం ఏంటంటే ఫ్రెండ్స్, మాకు ఏవైతే కష్టంగా ఉన్నాయని మేము ఎప్పుడైతే మేము అనుకున్నామో ఫ్రెండ్స్, మేము అవనగడ్డలో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన రోజు దగ్గర నుంచే ఫ్రెండ్స్ మేము ఏం చేసామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కాబట్టి మా రూమ్లో మరి మా ఫ్రెండ్స్ అందరికీ నేను ఏం చేసామంటే ఫ్రెండ్స్, చిన్న ఒక బ్లాక్ బోర్డు, ఒక ప్లాస్టిక్ బోర్డు ఉంటే దాని గోడకి అంటించి మిగతా మిత్రులందరికీ కూడా మ్యాథ్స్కి సంబంధించిన ఫార్ములాస్ కానివ్వండి, చిన్న చిన్న టెక్నిక్స్ కానివ్వండి, మరి అవన్నీ నేను ఒక 1 hour వాళ్ళకి డిస్కషన్ చేసామని ఫ్రెండ్స్ నైట్ టైంలోనే. మరి ఒక మిత్రుడు, మరి బయాలజీకి సంబంధించిన ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు ఫ్రెండ్స్. ఆ బయాలజీ ఫ్రెండు కొంచెం బయాలజీ అంటే నాకు కొంచెం అవసరం కాబట్టి బయాలజీ డిస్కషను, ఒక అతనికి మ్యాథ్స్, ఒక అతనికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఒక ఫ్రెండ్ వచ్చేసి సోషల్. ఇలా 5 రకాలైనటువంటి మైండ్ సెట్లతో మేము ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ప్రతిరోజు ఎవరికి వాళ్ళు మరి ఒక స్టేజీ లాగా అనుకోవటం, మరి దాన్ని డిస్కషన్ చేయటం, మేము ఇంటరాక్షన్ ఫ్రెండ్స్, వినటం, ఎటువంటి ఫీల్ లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా 5 అలా చేసాం ఫ్రెండ్స్. మరి దానికి తోడు ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, బాగా మాకు ఇంకా కష్టంగా ఉన్న వాటిని ఒక చార్ట్ మీద రాసుకొని లేదా ఒక వైట్ పేపర్ మీద రాసుకొని మేము ఉన్నటువంటి రూమ్కి కానివ్వండి, మరి తర్వాత డోర్లకు కానివ్వండి, మాకు ఎక్కడైతే కొంచెం మరి మేము చూసేటటువంటి ప్లేస్ అయితే ఉంటుందో అక్కడ అంటించుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కాకపోయినా మేము ఎప్పుడన్నా టైం దొరికిందంటే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి వాటిని ఒకసారి చూసుకుంటూ పెన్నుతో ఇలా ఒకసారి అలా మననం చేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్. దానివల్ల ఏమైందంటే ఫ్రెండ్స్, నాకు చాలా బిట్స్ అట్లా నాకు ఎగ్జామ్లో కలిసి వచ్చాయి ఫ్రెండ్స్. నేను కొన్ని చదవకపోయినా కూడా ఆ చార్ట్ మీద ఉన్నవి రోజు చూడటం వల్ల నాకు ఆటోమేటిక్గా ఎగ్జామ్లో చాలా బిట్స్ 2008 డిఎస్సిలో ఒక 10 నుంచి 15 బిట్ల వరకు చార్ట్స్ రూపంలో నేను గోడకు అంటించుకొని చదువుకున్నవే నాకు కలిసి వచ్చాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా, ఎందుకంటే చాలామంది మిత్రులు మరి హౌస్ వైఫ్స్ ఉన్నారు ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంటి దగ్గర ఉండి మరి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు ఉన్నారు కాబట్టి మీ అందరికీ నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే ఫ్రెండ్స్, మరి అలాంటి వాళ్ళు ఏదైనా కష్టంగా ఉన్నదంటే ఒక చార్ట్ మీద కొంచెం టైం తీసుకొని ఫ్రెండ్స్, ఒక చార్ట్ మీద కానివ్వండి, వైట్ పేపర్ మీద కానివ్వండి రాసుకొని మీరు ఎక్కువగా టైం ఎక్కడైతే స్పెండ్ చేస్తూ ఉంటారో అక్కడ అంటించుకోండి ఫ్రెండ్స్. ఖాళీగా ఉన్న టైంలో జస్ట్ అట్లా ఒక్కసారి చూడండి. అట్లా చూసినా కూడా మీ మైండ్లో అవి ప్రింట్ అయిపోయి అవే మీకు చాలా మరి హెల్ప్ అవుతాయి కాబట్టి ఫ్రెండ్స్, మీరు
మరి అలాంటి అలా చేస్తూ మంచిగా ప్రిపేర్ అవుతూ ముందుకెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మరి బోధనా పద్ధతుల్లోనే మనం ప్రీవియస్ ఫ్రెండ్స్ మనం అంతకుముందు వీడియోలో ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ప్రయోగశాల పద్ధతిని చాలా లాజిక్గా నేర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి మీద ఎక్కువగా బిట్స్ రావడం జరుగుతూ ఉంది. ఎందుకు ఎగ్జామినర్ ఈ రెండింటి మీదనే ఎక్కువ బిట్స్ ఇస్తున్నాడంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఫ్రెండ్స్ విశ్లేషణ పద్ధతి అంటే విడదీయటం అని, సంశ్లేషణ పద్ధతి అంటే కలపటం అని జస్ట్ ఏదో షార్ట్ కట్గా అనుకుంటాం. కానీ ఫ్రెండ్స్ దీంట్లో చాలా రకాలైనటువంటి బిట్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఆ కన్ఫ్యూజ్ పోవడానికి ఈ వీడియో జస్ట్ ఒక పావు గంట పాటు మీరు ఈ వీడియోని చూస్తే ఫ్రెండ్స్ ఇక 100% విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతిలోంచి 100% మీరు బిట్ పెట్టగలరు ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు మరి విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి ఈ రెండింటిని ఫ్రెండ్స్ నేను మరి బాక్స్ రూపంలో అటు ఇటు రాశాను. దాని కొన్ని లాజిక్స్, కొన్ని కోడింగ్స్ అవన్నీ అక్కడే రాశా ఫ్రెండ్స్. అవి నేను ఇప్పటికిప్పుడు రాసుకునే కాదు ఫ్రెండ్స్, గతంలో మేమంతా ప్రిపేర్ అయినటువంటి విషయాలనే మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నా ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడతాయి. ఇంకా ఏమన్నా మీకేమన్నా కోడింగ్స్ కానివ్వండి, టెక్నిక్స్ కానివ్వండి ఏమన్నా తెలిస్తే కింద కామెంట్స్ రూపంలో కూడా రాయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి విశ్లేషణ పద్ధతి. ఈ విశ్లేషణ పద్ధతిని నేను జస్ట్ ఏం చేశాను ఫ్రెండ్స్, ఒక లాజిక్గా ఆ రోజుల్లో రాశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విశ్లేషణ పద్ధతి అనగానే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళం గతంలో. మేము స్టార్టింగ్లో ఇలాంటి లాజిక్స్ మరి చదవక ముందు ఏదైనా డైలీ టెస్టులు కానివ్వండి, వీక్లీ టెస్టులు కానివ్వండి మేము అమనగడ్లో రాసేటప్పుడు ఫ్రెండ్స్ చాలామంది మిత్రులు ఫాస్ట్గా చేసేవాళ్ళు. ముఖ్యంగా మరి మేము 2008 డిఎస్సిలో మా రూమ్ పక్కన ఫ్రెండ్స్ శ్రీకాకుళం నుంచి ఎక్కువ మంది ఉండేవాళ్ళు డిఎస్సి ఆస్పిరెంట్స్. మరి శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళు మరి చూడగానే వెంటనే వాళ్ళు బిట్స్ పెట్టేవాళ్ళు. నేను వాళ్ళ రూమ్కి ఒకసారి వెళ్ళా ఫ్రెండ్స్, ఒక 7-8 మంది మిత్రులు ఉంటే వాళ్ళ పేర్లు ఐడియా లేదు కానీ ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్కి వెళ్తే వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారంటే ఫ్రెండ్స్ చాలా రకాలైనటువంటి లాజిక్స్ని వాళ్ళు అప్లై చేసి ప్రిపేర్ అయ్యారు ఫ్రెండ్స్. మ్యాథ్స్ అయితే చూడగానే లెక్కకు ఆన్సర్ పెడుతున్నారు. మరి కొన్ని మెథడాలజీ కానివ్వండి, ఇంగ్లీష్ కంటెంట్, గ్రామర్ కానివ్వండి ఏదైనా వాళ్ళు బిట్ అడగగానే వెంటనే పెడుతున్నారంటే ఇంత ఫాస్ట్గా ఎలా పెడుతున్నారని నేను ఒక 2-3 సార్లు వెళ్తే ఫ్రెండ్స్ వాళ్ళు మనకి మంచిగా హెల్ప్ చేసి ఇలా టెక్నిక్స్ ఉన్నాయి, ఇలా వాడాలి, ఇలా అనగానే వాళ్ళ నుంచి కూడా కొన్ని నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా మనం కొన్ని ఇలా లాజిక్గా చదవటం అనేది మనకు అవసరమే ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం విశ్లేషణ పద్ధతి అనగానే నేనేం రాశానంటే ఫ్రెండ్స్ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి విషం అని రాశాను. వి అంటే విషం అని పెట్టాను. ఇక సంశ్లేషణ పద్ధతికి రైట్ సైడ్లో నేను ఏం రాశానంటే ఫ్రెండ్స్ మనకు జస్ట్ గుర్తుండటం కోసం మనకి హీరోయిన్ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, సదా. సంశ్లేషణ అంటే సదా అని రాశా. సదా తెలుసు, సదా అందరికీ తెలుసు అనేటటువంటి చిన్న ఒక లాజిక్ 2-3 సార్లు అలా అనుకుంటూ ఉన్నా లేదా స్క్రీన్ షాట్ తీసి ఒకసారి చూసినా ఫ్రెండ్స్ మనకి ఈజీగా గుర్తుంటుంది. విశ్లేషణ పద్ధతిలో విషం అని గుర్తుపెట్టుకోండి, సంశ్లేషణ పద్ధతిలో సదా తెలుసు అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక పదం రాశా ఫ్రెండ్స్ నేను ఇక్కడ విశ్లేషణ పద్ధతిలో విషం పక్కన నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్ సారా అని పెట్టా. సారా అంటే చూడండి పల్లెటూళ్ళలో సారా అంటే అది డ్రింక్. మరి ఇప్పుడు ఈ చెప్పే టాపిక్ అంతా కూడా ఫ్రెండ్స్ కిడ్స్కి సంబంధించింది, విద్యార్థులకు సంబంధించింది, పిల్లలకు సంబంధించింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదువుకోండి ఫ్రెండ్స్. విషం అంటే ఇక్కడ సారా అని పెట్టా. అంటే నేను వెంటనే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే విషం అనగానే చూడండి ఫ్రెండ్స్ విషంలో సా ఉంది కాబట్టి సా అంటే సారాంశం టు దత్తాంశం అని గుర్తుపెట్టుకోండి. లేదా విషం అనే పదాన్ని సారాగా మీరు లింక్ చేసుకున్నట్లయితే సారాంశం టు దత్తాంశం అనే పదం ఇస్తే వెంటనే విశ్లేషణ అనండి అంతే. ఒకవేళ రేపు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే దత్తాంశం నుంచి సారాంశం, సారాంశం దత్తాంశం ఈరోజు మనం మొండిగా చదువుతాం ఫ్రెండ్స్, బండగా చదువుతాం. మరి ఈ ఒక్క బిట్ అంటే మనకు గుర్తుంటుంది కానీ ముఖ్యంగా చూసుకుంటే ఎస్జిటి వాళ్ళు కొన్ని వేల బిట్లు చదవాలి, ఎన్నో రకాల బుక్స్ చదవాలి, సిలబస్లు మారుతూ ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడు ఏ సిలబస్ ఎలా వస్తుందో తెలియదు. ఇన్నింటిలో మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ కన్ఫ్యూజ్ పోకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ ఇలాంటి లాజిక్స్ మనకి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. విషం అనగానే మీరు సారా అని గుర్తుపెట్టుకోండి, సారా అంటే సారాంశం టు దత్తాంశం. లేదా విషంలో సా ఉంది కాబట్టి సమ్ అనేది ఉంది కాబట్టి సారాంశం టు దత్తాంశం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి విషం అనేది ఫ్రెండ్స్ చిన్న పిల్లలకు విషం అనేది తెలుస్తుందా ఫ్రెండ్స్? తెలియదు కదా. సో తెలియనేటు తెలిసినని గుర్తుపెట్టుకోండి, దాంతోనే అలానే వచ్చేస్తుంది.
మరి విషం అంటే ఒకవేళ పిల్లలకి తెలిసిందనుకోండి, పిల్లలు విషం అనంలోనే ఏమంటారు ఫ్రెండ్స్, వామ్మో అమ్మో అంటారు, అమ్మో విషం అంటారు చిన్నపిల్లలు. అంటే అమ్మో అంటే అమూర్తం టు మూర్తం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా మరి విశ్లేషణ పద్ధతిని ఎలా లాజిక్గా నేర్చుకోవచ్చో ఫ్రెండ్స్. విశ్లేషణ అనంలోనే విషం అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, విషం అనగానే సా వచ్చింది కాబట్టి సారాంశం టు దత్తాంశం. రేపు ఎగ్జామ్లో సారాంశం టు దత్తాంశం వరకు అనగానే మీకు విషం అనే పదం గుర్తొస్తే విశ్లేషణ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అమూర్తం టు మూర్తం అనే పదం ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్ ఎగ్జామ్లో, అమూర్తం అంటే మీరు అమ్మో అమ్మో అంటే ఏంది, విషం అంటే అమ్మో అనే పదం కాబట్టి దాన్ని అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అమ్మో అనంగులోనే విశ్లేషణ విషం అని గుర్తుపెట్టుకోండి. మరి పిల్లలకు విషయం తెలుసా అంటే తెలియదు, తెలియనేటు తెలిసిన అనే పదాన్ని మరి అప్లికేషన్లో ఏ విధంగా ఇచ్చినా కూడా మనకి ఇవి తెలుస్తూనే ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ విశ్లేషణ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ సంశ్లేషణ పద్ధతికి సంబంధించి ఇక్కడ నేను సదా తెలుసు అనేటటువంటి చిన్న లాజిక్ని అక్కడ రాశా ఫ్రెండ్స్. సదాలో దా అంటే దత్తాంశం టు సారాంశం, ఇంకా ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే పదం ఏంటంటే సారాంశం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సదాలో దా అంటే దత్తాంశం టు సారాంశం అని గుర్తుపెట్టుకోండి. సదా అంటే హీరోయిన్ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, తెలిసినట్టు తెలియని ఇంకంతే. తెలిసింది అంటే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, ముహూర్తం అని అర్థం. జనరల్గా తెలిసినటువంటి పదమేగా ఫ్రెండ్స్ అది. తెలిసిన అంటేనేమో ముహూర్తం, తెలియదు అంటే అమూర్తం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సదా అంటే అందరికీ తెలుసు కాబట్టి ముహూర్తం టు అమూర్తం, చాలా ఈజీగా ఫ్రెండ్స్ ఇక్కడ. లేదా సదా తెలుసు అనే పదంలోనే తెలుసు అన్నా కాబట్టి తెలిసినట్టు తెలియని, తెలిసిన అంటేనేమో ముహూర్తం, ఇక తెలియని అంటేనేమో అమూర్తం. ఇక మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కడైనా ఉందా ఫ్రెండ్స్? ఎక్కడా లేదుగా. మీకు ఇంతకుముందు వీడియోలో ఇంకొక విషయం కూడా చెప్పా ఫ్రెండ్స్, ఈ విశ్లేషణ పద్ధతికి సంబంధించినవన్నీ కూడా ఆగమన పద్ధతి కిందకు వస్తాయా, నిగమన పద్ధతి అంటే ఈ కండిషన్స్ ఫ్రెండ్స్. విశ్లేషణ పద్ధతికి సంబంధించినవన్నీ కూడా నిగమన పద్ధతి యొక్క సూత్రాల కిందకు వస్తాయని మీకు గత వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా లాజిక్, ఇక్కడ నీ ఉంది, ఇక్కడ వి ఉంది, రెండు కూడా చూడండి గుణింతాలు. గుడి, నా గుడి, వా గుడి, అట్లా గుర్తుపెట్టుకోండి. విని అని మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే విశ్లేషణ పద్ధతికి సంబంధించిన సూత్రాలైనా నిగమన పద్ధతికి సంబంధించిన సూత్రాలైనా రెండు ఒకటే అంటానికి అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామ్లో అయితే రెండు కలిపివ్వడు, ఇచ్చి విశ్లేషణ నిగమన అని రెండు ఇవ్వడు ఫ్రెండ్స్, ఏదైనా ఒకటే ఇస్తాడు. రెండు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఫైనల్ కీలో అబ్జెక్షన్స్ పెడతాం. అలాంటి సందర్భాలు వస్తాయి కాబట్టి, ఇచ్చేటటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పట్లో అయితే లేవు. ఓకే ఫ్రెండ్స్, విశ్లేషణ పద్ధతి అంటేనేమో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా విశ్లేషణ అంటే విషం. విషం అనంలోనే పిల్లలు, విషం అంటే సా ఉంది కాబట్టి సారాంశం టు దత్తాంశం. సారా అంటే ఎవరికి తెలియదు, అంటే విషం అనేది ఎవరికి తెలియదు కాబట్టి తెలియనిట్టు తెలిసిన. విషం అంటే అమ్మో అంటారు కాబట్టి అమూర్తం టు మూర్తం, లేదా తెలియని అంటే అమూర్తం. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. సంశ్లేషణ అంటేనేమో సదా అందరికి తెలుసు, దా అంటేనేమో దత్తాంశం టు సారాంశం. తెలుసు అన్నా కాబట్టి తెలిసినట్టు తెలియని, తెలిస్తేనేమో ముహూర్తం, తెలియకపోతేనేమో అమూర్తం. మీరు అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇంక మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశాలు లేవు ఫ్రెండ్స్. మరి ఇక్కడ విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి గతంలో చాలామంది చాలా రకాలుగా మిస్టేక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మరి గతంలో అంటేనే చిన్న చిన్న బిట్స్ ఇచ్చేవాడు, మరి ఇప్పుడు అప్లికేషన్ మోడల్లో ఎటు నుంచి ఎట్లా అడుగుతున్నాడో తెలియదు కాబట్టి మనం ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 100% మీకు మరి బిట్ వచ్చినట్టే ఫ్రెండ్స్. విశ్లేషణ పద్ధతి అంటే జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి రాసా చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, సీనియర్ ఆస్పిరెంట్స్కి అందరికీ తెలుసు. మరి టెక్స్ట్ బుక్లో, అకాడమీ బుక్లో ఎలా ఉందంటే ఫ్రెండ్స్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. వాటన్నింటినీ నేను ఏం చేశానంటే కొంచెం నీట్గా మీకు అర్థం కావడం కోసం ఇట్లా రాశా ఫ్రెండ్స్. విశ్లేషణ పద్ధతి అనగానే ఇక్కడ నేను రాసిన దాన్ని ఇక్కడ ఒకసారి చదువుతా చూడండి ఫ్రెండ్స్. విశ్లేషణ పద్ధతి అంటే ఇచ్చినటువంటి సమస్యను చిన్న చిన్న భాగాలుగా విభజించి సమస్య యొక్క సాధనా విధానం, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విశ్లేషణ అనగానే సాధనా విధానం విద్యార్థులతో చర్చించి విద్యార్థుల నుండి రాబట్టుకునేటటువంటి పద్ధతినే విశ్లేషణ పద్ధతి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో ఏదైనా ఒక బిట్ ఇస్తే ఫ్రెండ్స్, ఆ బిట్కి పక్కన ఏం చేస్తాడంటే ఈ పదం తగిలిస్తాడు, అది మీరు చూడండి అంతే. వాడు ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్,
3 కలాల వెల 15 రూపాయలు అయితే 5 కలాల వెల ఎంత అనేటటువంటి సమస్య యొక్క సాధనా విధానం విద్యార్థులతో చర్చించి చెప్పేటటువంటి పద్ధతి ఏంటి అని ఒక పక్కన ఒక తోకలాగా ఇస్తాడు ఫ్రెండ్స్. అలా ఇస్తే విశ్లేషణ పద్ధతి, అలా ఇవ్వకుండా డైరెక్ట్గా 3 కలముల వెల సంథింగ్ ఒక 15-16 రూపాయలు అయితే 2 కలాల వెల ఎంత అని డైరెక్ట్గా క్వశ్చన్ మార్క్ ఇస్తే ఫ్రెండ్స్ అది సంశ్లేషణ పద్ధతి పెట్టేసేయండి ఎగ్జామ్లో. ఒకవేళ అలా కాకుండా కొంచెం ఆ సాధనా విధానం విద్యార్థులతో చర్చించి విద్యార్థుల నుండి రాపట్టుకునేటటువంటి ఆ పద్ధతి ఏంటి అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, విశ్లేషణ పద్ధతి. దీనికి ఏమి తేడా లేదు ఫ్రెండ్స్. విశ్లేషణ అంటే ఏంటంటే విడదీయటం ఫ్రెండ్స్. విడదీయటం అంటే పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అందరినీ అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక లెక్కని బోర్డు మీద రాసి ఆ లెక్కని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, మరి పిల్లల్ని ఒక్కొక్క పిల్లవాడిని లేపి, బాబు నువ్వు దీన్ని ఎలా చేస్తావు, నువ్వు దీన్ని ఏమనుకుంటావు, ఎక్స్ అనుకుంటావా, వై అనుకుంటావా, వాళ్ళు చెప్తారు పిల్లలు ఎక్స్ అనుకుంటాం. మరి ఎక్స్ అనుకున్న దాన్ని మళ్ళీ ఇంకే విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఇంకా నీకు ఇష్టమా ఇంకా వేరే విధంగా ఏమైనా చేయొచ్చా, ఏమైనా లాజిక్లను ఉపయోగించి చేయొచ్చా, ఇట్లా పిల్లలతో క్లాసులో ఉన్న పిల్లలందరితో చర్చించి వాళ్ళు చెప్పేటటువంటి విషయాలను మన మైండ్ సెట్లో ఉన్నటువంటి విషయాలతో జత చేసి ఫైనల్గా ఒక కంక్లూజన్గా రావటమే ఫ్రెండ్స్ విశ్లేషణ పద్ధతి. మనకు ఇప్పుడు అంత అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు ఒక్కటే లాజిక్ ఏంటంటే, వాడు ఏదైనా ఒక లెక్కని ఇచ్చి ఎగ్జామ్లో ఒకటి ఇచ్చి ఆ సాధనా విధానం విద్యార్థులతో చర్చించి అని ఇచ్చిండు అంటే ఫ్రెండ్స్ అది విశ్లేషణ పద్ధతి అని మీరు బబుల్ చేస్తారండి అంతే. ఇక అలా ఏమనుకుండా డైరెక్ట్గా ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్ అది సంశ్లేషణ. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. ఇది విశ్లేషణ పద్ధతి అంటే దాని కింద నేను కొంచెం రాసే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలు ఈ లెక్కను ఎలా చేయాలో ఒక్కొక్కరు చెప్పండి అని పిల్లలతో చర్చించి వాళ్ళందరి ఆలోచనలతో మరి మన ఆలోచనలను కలిపి ఆన్సర్ని చేయడమే విశ్లేషణ పద్ధతి. వీలుంటే ఫ్రెండ్స్ దీన్ని కొంచెం స్క్రీన్ షాట్ తీయండి. ఎందుకంటే నేను అకాడమీ బుక్లో ఉన్నదాన్ని మొత్తాన్ని మేము ప్రిపేర్ అయినటువంటి దాన్ని అకాడమీ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ను మరి మాకు చెప్పినటువంటి బాలరాజు గారు క్లాస్ నోట్స్ని అదేవిధంగా దుర్గాప్రసాద్ సార్ క్లాస్ నోట్స్ని వాళ్ళిద్దరు క్లాసుల్ని నేను ఆఫ్లైన్లో విన్నా ఫ్రెండ్స్. బాలరాజు గారు మాకు చెప్పడం జరిగింది, దుర్గాప్రసాద్ గారిది నేను క్లాస్ వినటం జరిగింది. మరి వాళ్ళందరూ మెటీరియల్ ప్లస్ అకాడమీ బుక్స్ని అన్నింటిని ఫాలో అయ్యి మీకు ఒక ఈజీ వేలో ఇక్కడ రాయటం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని విశ్లేషణ పద్ధతి అంటారు. చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్, అది కూడా గతంలో ఎగ్జామ్లో అడిగిన బిట్టే ఇచ్చాను నేను. ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎగ్జామ్లో అడిగిన బిట్టు. 3 కలముల వెల 15 రూపాయలు అయితే 5 కలాల వెల పిల్లలతో చర్చించి చేయడం అనే పదం ఇస్తాడు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. ఇది ఇచ్చి దీని తర్వాత ఇలా ఇస్తేనేమో విశ్లేషణ, అలా ఇవ్వకుండా ఫ్రెండ్స్ డైరెక్ట్గా 3 కలాల వెల 15 రూపాయలు అయితే 5 కలాల వెల ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అనుకోండి ఫ్రెండ్స్ అది సంశ్లేషణ. ఎగ్జామినర్ క్లియర్గా క్లారిటీగా ఉంటాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదన్నా మిస్టేక్ జరిగింది అనుకోండి 100% మరి ఫైనల్ కీలో అబ్జెక్షన్స్ పెడతారు, చాలా తతంగాలు ఉంటాయి. మరీ మిస్టేకులు ఉంటే మాత్రం కోర్టుకు పోవటం చాలా ఉంటాయి. కాబట్టి ఎగ్జామినర్ ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా క్లియర్గా ఇస్తాడు ఫ్రెండ్స్. 3 కలాల వెల 15 రూపాయలు అయితే 5 కలాల వెల పిల్లలతో చర్చించి చేయడం, లేకపోతే పిల్లలతో ఆ సాధనా క్రమాన్ని వివరించి చేయడం, ఇట్లా క్లియర్గా దాని పిల్లలతో చర్చించి సాధనా విధానం ఇట్లాంటి పదాలు కంటిన్యూషన్లో ఉంటేనేమో ఫ్రెండ్స్ అది విశ్లేషణ. అలా లేకుండా డైరెక్ట్గా ఉంటే ఫ్రెండ్స్ అది మరి సంశ్లేషణ. మీకు ఇక్కడ సంశ్లేషణలో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవుతుంది సంశ్లేషణ. ఇవి ఆల్రెడీ సదా తెలుసు, ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇచ్చిన సమస్యను నేరుగా ఏకమొత్తంగా ఒకేసారి సాధించడం అంటే ఏంటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ డైరెక్ట్గా చేయడమే. చిన్న ఎగ్జాంపుల్, ఇది గతంలో అడిగినటువంటి బిట్టు ఫ్రెండ్స్. 3 కలాల వెల 15 రూపాయలు అయితే 5 కలాల వెల ఎంత, ఇక అంతే. ఇక డైరెక్ట్గా ఫ్రెండ్స్ ఇక్కడ ఏమీ లేదుగా. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా దత్తాంశాన్ని తీసుకోవడం, సారాంశాన్ని పూరించడం చేయటం. దాని అర్థం దత్తాంశం టు సారాంశం అంటే ఏంటి, జనరల్గా మనం చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. 3కి 15 5, 5కి ఎంత అంటే 5/3 × 5 కట్ 5/3 × 15 కట్ చేస్తే 3 5 అనేది 5 అంటే జనరల్గా ఏంటంటే ఒక లెక్క మోడల్ ఇది.
అంటే డైరెక్ట్గా ఇలా లెక్క చేసేయటమే, డైరెక్ట్గా చేసేయటమే. ఇది సంశ్లేషణ పద్ధతి. ఇది మీకు ఏదో రఫ్గా రాసా ఫ్రెండ్స్, ఇదంతా అవసరం లేదు ఎగ్జామ్లో. రేపు ఎగ్జామ్లో కేవలం డైరెక్ట్గా ఎంత అంటాడంతే, సంశ్లేషణ పెట్టేయండి. ఇదే లెక్కనే అలా కాకుండా పక్కన ఒక తోకలాగిస్తాడు సాధనా క్రమాన్ని మరి పిల్లలతో చర్చించి చేయటం. మరి ఇట్లా రకరకాలైనటువంటి పిల్లలతో మరి ఏ విధంగా చేయాలి, ఇలా అప్లికేషన్ విధానంలో ఎలా ఇచ్చినా అది విశ్లేషణ పద్ధతి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ చిన్న కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకుంటే విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా మీరు బిట్టు పెట్టేయగలరు. ఇందులో రెండు కాన్సెప్ట్లు, రెండు టెక్నిక్స్ ఫ్రెండ్స్, రెండు. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, విశ్లేషణ అనంగులోనే మనం కన్ఫ్యూజ్ పోవటానికి విషం అనే పదాన్ని రాశా. ఈ విషం అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి మీకు, నో డౌట్. ఇక పొద్దాకు చదివేది ఏముండదు ఫ్రెండ్స్. మరొకసారి ఫైనల్గా ఎగ్జామ్ ముందు జస్ట్ అట్లా రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సంశ్లేషణ అనంగులోనే సదా తెలుసు అని గుర్తుపెట్టుకోండి. సదా అంటేనేమో దా అంటేనేమో దత్తాంశం టు సారాంశం, తెలుసు అంటేనేమో తెలిసినట్టు తెలియని, తెలుసు అంటే అమూర్తం, అమూర్తం అయిపోయింది. విషం అంటేనేమో సా ఉంది కాబట్టి సారాంశం టు దత్తాంశం. విషం అంటే పిల్లలకి తెలియదు కాబట్టి తెలియనట్టు తెలిసిన, పిల్లలకు ఒకవేళ విషయం అని తెలిస్తే అమ్మో అంటారు కాబట్టి అమూర్తం టు మూర్తం, లేదా తెలియని అంటే అమూర్తం. మీరు ఎట్లాగే గుర్తుపెట్టుకోండి. ఇక విశ్లేషణకు సంబంధించి కాన్సెప్ట్ మీద బిట్స్ ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి దానికి మీకు చిన్న విషయం కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే విశ్లేషణ అంటే విడదీయటం, ఒక్కొక్క పిల్లోడిని స్టెప్స్ ప్రకారంగా వేసుకుంటూ అడగటం. ఒక్కొక్క పిల్లోడు ఒక్కొక్క రకంగా చెప్తాడు. ఆ పిల్లలందరి ఆలోచనల్ని మరి టీచర్ యొక్క ఆలోచనలతో కలిపి ఫైనల్ కంక్లూజన్గా రావటం అనేది విశ్లేషణ. అంటే క్లియర్గా ఎలాంటి పదాలు ఇస్తాడు కాబట్టి సాధన విధానం విద్యార్థులతో చర్చించి ఇలా ఇస్తేనేమో విశ్లేషణ. డైరెక్ట్గా ఎంత 3 కళాల వేల 15 అయితే 5 కళ డైరెక్ట్గా ఇలా అన్నాడు అనుకోండి సంశ్లేషణ. అంతే ఫ్రెండ్స్. ఇది విశ్లేషణ పద్ధతికి సంబంధించి. అదేవిధంగా సంశ్లేషణ పద్ధతికి సంబంధించి చిన్న లాజిక్స్ ఫ్రెండ్స్. దీని మీద గతంలో అడిగినటువంటి బిట్స్ మీకు ఒక 2 ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం కావడం కోసం చిన్న బిట్ ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఒక 2 బిట్స్ గతంలో అడిగాడు. ఏంటంటే 2x + 9y + xy = 0 గతంలో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్ ఇది. 3x + 10y + xy = 0 అను సమీకరణాల సాధనా విధానం చర్చించడం. చూడండి పక్కన ఈ పదం ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది కామన్గా రెండిట్లో ఉంటుంది, సంశ్లేషణలో విశ్లేషణలో. సాధనా విధానం చర్చించడం లేదా పిల్లలతో చర్చించడం, పిల్లల్ని అడిగి తెలుసుకోవటం, ఇట్లా ఒక తోకలాగా పక్కనిస్తేనేమో విశ్లేషణ. అలా కాకుండా వెంటనే చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్గా వెంటనే సాధించడం అనేటటువంటిది ఇస్తే మాత్రం సంశ్లేషణ. అంతే. మీరు ఈ చిన్న కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, వాడు ఇంకా ఎగ్జామినర్ ఇంకా ఏదన్నా మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఇచ్చినా మరి ఎగ్జామినర్ ఇచ్చినటువంటి ఆ బిట్టులోనే మనకు ఆటోమేటిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి సాధనా విధానం చర్చించడం అనే పదం ఇవ్వకుండానే మనకి ఇస్తాడు. కొన్ని బిట్స్ ఉన్నాయి, మీరు ప్రీవియస్ బిట్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇండైరెక్ట్గా వాడిచ్చేటటువంటి బిట్లో మనకి ఇండైరెక్ట్ ఇది కనిపిస్తుంది. సాధనా విధానం చర్చించడం అనో పిల్లలతో చర్చించడం అనో ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా మనకు వాడిచ్చినటువంటి ఆ బిట్లో ఆ ప్రశ్నలో మనకి ఇది క్లియర్గా ఇండైరెక్ట్గా మనకు అర్థం అవుతుంది. అప్పుడు విశ్లేషణ పద్ధతి. ఎందుకంటే ఎక్కువ మందిని వడపోయాలి కాబట్టి ఇంకా మరి ఏం చేస్తున్నాడంటే మరి చాలా డిఫికల్ట్గా, అసలు ఈ మధ్యకాలంలో మరి తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ మరి అత్యంత దారుణంగా క్వశ్చన్ పేపర్ అనేది మరి ప్రిపేర్ చేయటం జరుగుతూ ఉంది. అన్నీ ఏబి, బీసీ, సిడి, ఏసీ, ఏడి మరి రకరకాలైనటువంటి మనల్ని మరి అంత కష్టంగా మరి క్వశ్చన్ పేపర్ ఎందుకు తయారు చేస్తున్నారో తెలియదు కానీ ఫ్రెండ్స్, మరి సరే ఏ విధంగా మనం క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినప్పటికీ కూడా మనం చదవాలి కాబట్టి ఫ్రెండ్స్, మనం జాబ్ కొట్టాలి కాబట్టి ఆ విధంగానే ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఫ్రెండ్స్, మీరు అలానే చదవండి ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఎందుకంటే త్వరలో చాలామందికి చాలా రకాలైనటువంటి డౌట్స్, టెట్ ముందు వస్తుందా, డిఎస్సి ఇస్తాడా, లేదా రెండు కలిపి టెట్ కమ్ టీఆర్టీ ఇస్తాడా, రకరకాలైనటువంటి డౌట్స్ ఎక్కడ ఏ ఛానల్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఇవన్నీ ఇవే కనిపిస్తూ ఉన్నాయి. నేను చెప్పేది ఒకటి ఫ్రెండ్స్, ఏంటంటే మనకు మరి టెట్ ముందు వచ్చినా డిఎస్సి ముందు వచ్చినా ఫ్రెండ్స్, మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవటం.
తక్కువగా చదవాలి ఫ్రెండ్స్, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ బిట్లు చేయాలి. 2006 డిఎస్సిలో ఫ్రెండ్స్ నేను చేసినటువంటి మేజర్ మిస్టేక్ మీకు ప్రతి వీడియోలో చెప్తాను ఉన్నా ఫ్రెండ్స్. 2006 డిఎస్సిలో నేను చదవటం ఎక్కువ చేశాను, ప్రాక్టీస్ చేయడం చాలా తక్కువ చేశాను. అప్పుడు నాకు 83.5 బిట్లు వచ్చాయి ఫ్రెండ్స్. 83.5 మార్క్స్ వచ్చాయి, నాకు 83.5 మార్క్స్ వచ్చాయి. 83.5 మార్క్స్ వస్తే నేను దాదాపుగా వస్తుందని ఫైనల్ అయిపోయాను. నేను 100% నాకు జాబ్ కన్ఫామ్ అనుకున్నా 2006 డిఎస్సిలో. బట్ నా లైఫ్లో మరి నేను మర్చిపోలేనటువంటి సంఘటన ఫ్రెండ్స్, వారం రోజులు నేను మనిషిగా కాలేకపోయాను. 1/2 మార్కులో నాకు జాబ్ పోయింది. అంటే 84కి మా ఫ్రెండ్కి జాబ్ రావటం జరిగింది ఫ్రెండ్స్. 84కి వచ్చింది ఫ్రెండ్ జాబు, నాకు రాలా. అప్పటిదాకా 1/2 మార్క్ అంటే ఏముందిలే అనేటటువంటి నెగ్లిజెన్స్ తెలియని ఆ టైంలో, ఆ వయసులో ఫ్రెండ్స్ 1/2 మార్క్ అంటే ఏముందిలే అనుకున్నాను 2006లో. 1/2 మార్కు పోయేసరికి 10 డేస్ నేను ఒక మనిషిగా కాలేక 1/2 మార్కు జీవితాలని ఎలా చేస్తుందా అనేటటువంటిది తెలిసి ఫ్రెండ్స్ చాలా బాధపడి ఆ 1/2 మార్కు కోసమే నిద్రలు లేకుండా, తిండి ఏమీ లేకుండా 1.5 year కష్టపడి అవనగడ్డలో కూర్చొని కసిగా నరాలలో మరి నాకంతా కసిగా చదువుకున్నా ఫ్రెండ్స్. మేము 5గురం అలానే చదివాం, 5గురం జాబ్ కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకు 1/2 మార్క్ ఇంపార్టెంటే, ప్రతిదీ ఇంపార్టెంటే కాబట్టి ఫ్రెండ్స్ టెట్ ముందు వచ్చినా డిఎస్సి ముందు వచ్చినా మనం చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్, చదవటం. చదివిన దానికంటే ఎక్కువగా బిట్స్ని ప్రాక్టీస్ చేయటం, ప్రీవియస్ బిట్స్ని ప్రాక్టీస్ చేయడం, మోడల్ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. కష్టంగా ఉన్న వాటిని ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్లో ఎన్నో రకాలైనటువంటి చాలామంది మరి మేధావులు మంచి మంచి వీడియోలు చేస్తున్నారు, అవన్నీ చూడండి, మంచి వాటిని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కష్టంగా ఉన్న వాటికి టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ రాసుకోండి, గోడల మీద రాసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఇంట్లో వాళ్ళు మరి ఫ్రెండ్స్ లేకపోయినా కూడా సింగిల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మరి ఇంటరాక్షన్ ఏదో ఒక రకంగా మరి గోడ కంటించుకోవటమో ఏదో రకంగా మీకు మీరు మరి మీ మనసులో మననం చేసుకుంటూ చదవండి ఫ్రెండ్స్. ఎలాగైనా ఫ్రెండ్స్ 2024లో జాబ్ కొట్టాలి అనేటటువంటి కసి మీలో ఉండాలి ఫ్రెండ్స్. ఆ కసి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు 100% బ్లెస్సింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎందుకో మీకు ఇవన్నీ మీకు చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే గతంలో మేము చదివేటప్పుడు అంతగా ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. ఆ కసి అనేది ఎప్పుడు పోతే కదా, మా లైఫ్లో మేము అలాంటి కసిని చూడలేం. మీరు అలానే చదవండి, ఖచ్చితంగా మీ అందరికీ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ రేపు మీ ముందు ఉంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.